ఇచ్చిన హామీను 99% అమలు చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 51వ వార్డు ఎన్నికల ప్రచారంలో కేకే రాజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు జీవీఎంసీ 51వ వార్డులో ఆ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి సమీపంలో గల మ్యారిట్ హోటల్ దగ్గర నుండి ప్రారంభమైన అంబేద్కర్ కాలనీ, ఇంద్రమ్మ గృహాలు, మాధవధార, ఉడా కాలనీ, ఈస్ట్ పార్కు, కళింగనగర్ తదితర ప్రాంతాల్లో సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగునా హారతులు పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సహకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని, మన మాధవదార నుండి సీతమ్మదార, అల్లూరి సీతారామ విగ్రహం వరకు గిరి ప్రదక్షిణ రోడ్డును కూడా పూర్తి స్థాయిలో విస్తరణ చేసి ఈ ప్రాంత అభివృద్దికి కృషి చేయడం జరిగిందని ఆయన అన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు మే 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవైపు నేను పేదల పక్షం, నేను ఎస్సీల పక్షం, నేను ఎస్టీల పక్షం, నేను బీసీల పక్షం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు పెత్తందారుల పక్షాన ఒకవైపు నా వల్ల మీకు మంచి జరిగిందనిపిస్తే, నా వల్ల మీకు మేలు జరిగిందనిపిస్తే నన్ను ఆస్వాదించండి నేను నిజాయితీగా నిస్వార్థంగా అడుగుతున్న జగనన్న ఒకవైపు గతంలో చేసింది చేయబోది చెప్పలేని అసమర్థుల కూటమి ఒకవైపు ఈరోజు ఎన్నికల బరిలో నిలబడుతున్నాయి. కాబట్టి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరైనా ఎప్పుడైనా పేదవారికి మేలు జరిగింది, ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటే ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అయ్యంలో మాత్రమే. మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలల కంటే కూడా తీర్చిదిద్ది చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సరస్వతి కటాక్షం నుంచి ఈరోజు అందరినీ కూడా విద్యావంతులు చేయాలి, ఆ తల్లిదండ్రుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని పాటుపడుతుంది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి.